న్యూస్ పేపర్స్, టీవీ, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఆ పార్టీ ఎమ్మెల్యేస్ పలానా పార్టీలో జాయిన్ అవుతున్నారు అని, ఈ పార్టీ ఎంపీస్ ఇంకో పార్టీలో జాయిన్ అవుతున్నారు అని న్యూస్ వస్తూ ఉంది. ఒక పార్టీ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ ఇంకో పార్టీలోకి వెళ్లకుండా మన కాన్స్టిట్యూషన్లో యాంటీ డిఫెక్షన్ లా ఉంది. పార్టీ మారితే ఆ లా కింద డిస్క్వాలిఫై చేస్తారు. మరి అది తెలిసి కూడా ఎలా పార్టీ మారుతున్నారు? వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై కావడం లేదు? ఈ యాంటీ డిఫెక్షన్ లాలో పారాగ్రాఫ్ 4లో మర్జర్ క్లాస్ అనే ఒక పాయింట్ ఉంది. చాలా సందర్భాల్లో ఆ ప్రొవిజన్ని చూపించి ఎమ్మెల్యేస్, ఎంపీస్ పార్టీ మారుతుంటారు. యాంటీ డిఫెక్షన్ లా గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, ఇంకా చూడకపోతే చూసేయండి. ఈ వీడియోలో మర్జర్ క్లాస్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో బాగా పర్ఫామ్ చేయాలంటే ఈ మాత్రం క్లారిటీ ఉండాలి. స్టార్ట్ చేద్దామా? హలో ఆల్, నేను బాలు ప్రవీణ్ కుమార్. వెల్కమ్ టు న్యూ పాలిటీ. డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. యాంటీ డిఫెక్షన్లా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిచి వేరే పార్టీలో జాయిన్ అయితే పీపుల్ డెసిషన్కి వాల్యూ ఇవ్వనట్టే, డెమోక్రసీకి ప్రమాదం అది. సో అలా జరగకుండా 1985లో ఈ యాంటీ డిఫెక్షన్ లా పాస్ చేశారు. బాగా అర్థం చేసుకోండి. 1985లో పాస్ అయిన ఒరిజినల్ యాంటీ డిఫెక్షన్ లాలో ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే స్ప్లిట్ క్లాస్. స్ప్లిట్ అంటే విడిపోవడం, చీలిక అనే అర్థం వస్తుంది. ఒక పొలిటికల్ పార్టీలో 1/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ పార్టీ నుండి విడిపోయి సపరేట్ గ్రూప్గా ఫామ్ అయితే వాళ్ళు పార్టీ నుండి స్ప్లిట్ అయ్యారన్నమాట. అంటే పార్టీ నుండి విడిపోయారు. అప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు. ఇది యాంటీ డిఫెక్షన్ లాలో అప్పుడున్న ఎక్సెప్షన్. చాలామంది ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ దీన్ని మిస్యూజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఇలా కాదు అని చెప్పి 2003లో 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేసి ఈ స్ప్లిట్ క్లాస్ తీసేశారు. దాని ప్లేస్లో మర్జర్ క్లాస్ తీసుకొచ్చారు. ఇదే ఈరోజు మన డిస్కషన్లో మెయిన్ పాయింట్. ఏంటి ఈ మర్జర్ క్లాస్? కొన్నిసార్లు ఒక పొలిటికల్ పార్టీ ఇంకో పొలిటికల్ పార్టీలో మర్జ్ అవ్వాలి అనుకుంటుంది. అంటే పూర్తిగా ఆ పార్టీలో కలిసిపోతుందన్నమాట. ఎగ్జాంపుల్కి 2011లో చిరంజీవి గారు ప్రెసిడెంట్గా ఉన్న ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో మర్జ్ అయిపోయింది. అంటే ప్రజారాజ్యం పార్టీ ఆర్గనైజేషన్ మొత్తం కాంగ్రెస్ పార్టీలో మర్జ్ అయిందన్నమాట. మర్జ్ అయినప్పుడు మరి ఆ పార్టీ ఎమ్మెల్యేస్, ఎంపీస్ పరిస్థితి ఏంటి? ఒరిజినల్ పార్టీయే మర్జ్ అయిపోయింది కాబట్టి వీళ్ళు కూడా పార్టీ మారుతారు. అండ్ వీళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు కూడా. సో ఒక పార్టీ ఇంకో పార్టీలో మర్జ్ అయితే ఆ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్కి డిస్క్వాలిఫికేషన్ అప్లై అవ్వకుండా మర్జర్ క్లాస్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. అది విషయం. ఇక్కడ మర్జర్ అప్లై అవ్వాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఒరిజినల్ పార్టీ వేరే పార్టీలో మర్జ్ అవ్వాలి. 2, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీస్లో 2/3 మెంబర్స్ ఆ మర్జర్కి ఒప్పుకోవాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మర్జర్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా మర్జ్ అయినప్పుడు ఆ 2/3 ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్కి డిస్క్వాలిఫికేషన్ అప్లై అవ్వదు. ఇది పారాగ్రాఫ్ 4లో ఉన్న మర్జర్ క్లాస్. నా ఉద్దేశంలో ఈ పారాగ్రాఫ్ 4 మిస్యూజ్ అవుతుంది. పార్టీ మర్జ్ అవ్వకుండానే ఒక పార్టీలోని 2/3 ఎంపీస్ వేరే పార్టీలో జాయిన్ అయ్యి మేము మర్జ్ అయిపోయాం అంటున్నారు. డిస్క్వాలిఫికేషన్ నుండి తప్పించుకుంటున్నారు. పార్టీ మర్జ్ అవ్వకుండా ఎమ్మెల్యేస్ ఎలా మర్జ్ అవుతారు చెప్పండి? ఇది ఎలా పాసిబుల్ అవుతుంది మరి? ఎలా అంటే పార్లమెంట్లో లెజిస్లేచర్ పార్టీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇదేంటంటే పార్లమెంట్లో ఒక పొలిటికల్ పార్టీకి చెందిన ఎంపీస్ అందరినీ ఒక గ్రూప్గా కన్సిడర్ చేస్తారు. ఆ గ్రూప్ ఆ పొలిటికల్ పార్టీ యొక్క లెజిస్లేచర్ పార్టీ అవుతుంది. ఎగ్జాంపుల్కి బీజేపీ అనే పార్టీ ఉంది కదా, బీజేపీకి ఉన్న ఎంపీస్ అందరినీ కలిపి బీజేపీ లెజిస్లేచర్ పార్టీ అంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీస్ అందరినీ కలిపి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అంటారు. సో లెజిస్లేచర్ పార్టీ పొలిటికల్ పార్టీ నుండి వచ్చింది, సపరేట్ కాదు. ఇప్పుడు ఈ లెజిస్లేచర్ పార్టీ అనే పదాన్ని ఉపయోగించి ఎంపీస్ పార్టీ మారుతున్నారు. చూడండి, మా లెజిస్లేచర్ పార్టీలో 2/3 మెంబర్స్ వేరే పార్టీలో మర్జ్ అవుతున్నాం అని చెప్తున్నారు. మర్జర్ క్లాస్ అప్లై అయితే డిస్క్వాలిఫికేషన్ ఉండదు, తప్పించుకుంటున్నారు. మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది? యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మీద డెసిషన్ తీసుకునేది స్పీకర్. స్పీకర్ ఆ లాని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. అంటే ఆ లాకి మీనింగ్ ఎలా చూస్తున్నారు అని. యాంటీ డిఫెక్షన్ లా పారాగ్రాఫ్ 4లో ఉన్న పాయింట్ని కొందరు స్పీకర్స్ ఇంకోలా చూస్తున్నారు. ఒక పార్టీకి ఉన్న ఎంపీస్లో 2/3 ఎంపీస్ వేరే పార్టీలో మర్జ్ అయితే పార్టీ మర్జ్ అయిపోయినట్టే, వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు అనేది కొందరు స్పీకర్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్. అందువల్ల ఈ టాపిక్ డిబేటబుల్ అయింది. నా డౌట్ ఏంటంటే పొలిటికల్ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ వేరు కాదు కదా.
పొలిటికల్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎంపీస్ అందరినీ లెజిస్లేచర్ పార్టీ అంటున్నప్పుడు పొలిటికల్ పార్టీ మర్జ్ అవ్వకుండా లెజిస్లేచర్ పార్టీ ఎలా మర్జ్ అవుతుంది? ఇది కరెక్టేనా? కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ కరెక్ట్ అంటున్నారు, ఇంకొంతమంది నో, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటున్నారు. మరి కోర్ట్స్ ఏం చెప్తున్నాయో చూద్దామా? ఒక హైకోర్టు ఏమో లెజిస్లేచర్ పార్టీ మర్జ్ అవ్వచ్చు, డిస్క్వాలిఫై చేయకూడదు అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకో హైకోర్టు ఏమో నో అలా చేయకూడదు, ఒరిజినల్ పార్టీయే మర్జ్ అవ్వాలి, లెజిస్లేచర్ పార్టీ కాదు అని జడ్జిమెంట్ ఇచ్చింది. వీటి తర్వాత సుప్రీంకోర్టు ఒక ఖతర్నాక్ జడ్జిమెంట్ చెప్పింది. 2023లో సుభాష్ దేశాయ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పబడే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమందంటే, ఒరిజినల్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ వేరు కాదు, లెజిస్లేచర్ పార్టీ ఒరిజినల్ పొలిటికల్ పార్టీకి సంబంధించింది, కాబట్టి ఒరిజినల్ పార్టీ మర్జ్ కాకుండా లెజిస్లేచర్ పార్టీ మర్జర్ డిక్లేర్ చేయలేరు అని చెప్పింది. ఇది సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్. లెజిస్లేచర్ పార్టీ కంటే ఒరిజినల్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చిందన్నమాట. సుప్రీంకోర్టు ఒకలా ఇంటర్ప్రిట్ చేస్తుంది, లెజిస్లేచర్ స్పీకర్ ఇంకొకలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. ఇప్పటికైనా యాంటీ డిఫెక్షన్ లా సస్టైన్ కావాలంటే ఈ క్లాస్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో అర్థం రాకుండా క్లియర్గా లాలో చేంజెస్ చేయాలి. యాంటీ డిఫెక్షన్ లాలో ఇదొక్కటే కాదు, ఇంకా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అవి టైం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఎలాగో మన వాళ్ళు లూప్ హోల్స్ని వాడుతూ ఉంటారు కదా, ఆ టైం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీద కొన్ని MCQs సాల్వ్ చేద్దామా? దానికంటే ముందు చిన్న అనౌన్స్మెంట్. మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. నా టీచింగ్ నచ్చి ఇండియన్ పాలిటీ ఒక స్ట్రక్చర్లో ఫుల్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే UPSC ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. నౌ ఇట్స్ క్వశ్చన్ టైం. క్వశ్చన్ నెంబర్ 1. Which one of the following situations would not attract disqualification under the anti-defection law? A member voluntarily gives up the membership of his political party. A nominated member joins a political party after 6 months of taking his seat. An independent member joins a political party after the election. A political party merges with another party and at least 2/3 of its legislators agree to the merger. Question number 2. Which one of the following was removed by the 91st Constitutional Amendment Act 2003? Disqualification for voting against the party whip, exception relating to merger of political parties, protection available in case of split by 1/3 members, speaker's power to decide defection cases. ఆప్షన్స్ జాగ్రత్తగా చదివి ఆన్సర్స్ కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, బాలు ప్రవీణ్ కుమార్.